హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు ఈ వీడియోలో 2024 ఫిబ్రవరి యొక్క కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఈ క్వశ్చన్స్లో ఎన్నింటికి ఆన్సర్ చేశారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల ఏ దేశం అంతర్జాతీయ సౌర కూటమిలో చేరింది? ఆప్షన్ ఏ మాల్టా, ఆప్షన్ బి చిలీ, ఆప్షన్ సి అల్బేనియా, ఆప్షన్ డి ఖతార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మాల్టా. సెంట్రల్ మెడిటేరియన్ దేశం మాల్టా ఇటీవల అంతర్జాతీయ సౌర కూటమిలో 119వ సభ్య దేశంగా చేరింది. మాల్టాలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి క్రిస్టోఫర్ కుతాజర్ న్యూఢిల్లీలో ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేశారు. ఐఎస్ఏని 2015లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం గురుగ్రామ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ని ప్రారంభించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆప్షన్ బి యూనిసెఫ్, ఆప్షన్ సి యునైటెడ్ నేషన్స్, ఆప్షన్ డి యూరోపియన్ యూనియన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ని ప్రారంభించింది. డిజిటల్ హెల్త్ టెక్నాలజీలను ప్రజలకు పరిచయం చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశపు మొదటి స్కిల్ ఇండియా సెంటర్ను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ పాట్నా, ఆప్షన్ బి సంబల్పూర్, ఆప్షన్ సి భువనేశ్వర్, ఆప్షన్ డి చెన్నై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సంబల్పూర్. ఒడిశాలోని సంబల్పూర్లో దేశంలోనే మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్ని కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. త్వరలో ఒడిశాలో మరో 5 ప్రాంతాల్లో స్కిల్ ఇండియా సెంటర్లను ప్రారంభించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్: డ్రెస్సెస్ కేటగిరీలో ప్యారిస్ ఒలింపిక్స్కు ఎంపికైన భారతీయ అథ్లెట్ ఎవరు? ఆప్షన్ ఏ అనూష్ అగర్వాల్, ఆప్షన్ బి వినోద్ చంద్ర, ఆప్షన్ సి భూపేష్ గుప్తా, ఆప్షన్ డి నరేష్ ఉమర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనూష్ అగర్వాల్. అనూష్ అగర్వాల్ డ్రెస్సెస్ కేటగిరీలో ప్యారిస్ ఒలింపిక్స్కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో అనూష్ డ్రెస్సెస్ కేటగిరీలో భారత్కు తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించాడు. నెక్స్ట్ క్వశ్చన్: గగన్యాన్ ప్రాజెక్టులో ఉపయోగించనున్న క్రయోజనిక్ ఇంజన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ CR-25, ఆప్షన్ బి CE-20, ఆప్షన్ సి MT-20, ఆప్షన్ డి TRT-36. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి CE-20. గగన్యాన్ ప్రాజెక్టులో మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి CE-20 క్రయోజనిక్ ఇంజన్ను ఉపయోగించనున్నారు. అనేక కఠినమైన పరీక్షల తర్వాత క్రయోజనిక్ ఇంజన్ భద్రతా ప్రమాణ పత్రాన్ని పొందింది. నెక్స్ట్ క్వశ్చన్: శాంతి ప్రయాస్ 4 సైనిక విన్యాసాలు ఏ దేశంలో జరుగుతున్నాయి? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఆప్షన్ డి పాకిస్తాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నేపాల్. శాంతి ప్రయాస్ 4 సైనిక విన్యాసాలు నేపాల్లో జరుగుతున్నాయి. ఇందులో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా 19 దేశాలు పాల్గొంటున్నాయి. నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి ఒడిషా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఒడిషా. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బీజేడీకి చెందిన దేబాశిష్ సామంత్రేష్ సుభాషిష్ కుంటియా ఒడిషా నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభలోని 56 స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. అందులో 41 స్థానాల్లో నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్:
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి మణిపూర్, ఆప్షన్ డి నాగాలాండ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అస్సాం. అస్సాంలోని గౌహతిలో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతంలోని 7 రాష్ట్రాలలో 11 రోజుల పాటు జరగనున్న ఈ క్రీడల్లో 4500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 4. టెహ్రాన్లో జరిగిన ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ 3 స్వర్ణాలు, 1 రజత పథకంతో కలిపి మొత్తం 4 పతకాలు సాధించింది. ఇందులో 13 మంది భారతీయ అథ్లెట్లు పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ ఒప్పందం 3వ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆప్షన్ ఏ ఇండోనేషియా, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి మయన్మార్, ఆప్షన్ డి మలేషియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భారతదేశం. ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ ఒప్పందం జాయింట్ కమిటీ 3వ సమావేశం ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో జరిగింది. ఈ ఒప్పందం 2009లో జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా 2024 ఫిబ్రవరి యొక్క కరెంట్ అఫైర్స్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.